కృష్ణా తీరంలో పండిత వంశంలో జన్మించిన రామకృష్ణుడు మంచి కవి. పుట్టిన ఊరిలో తన కవిత్వానికి ఆదరణ లభించకపోవడంతో కవి, పండిత పోషకుడైన శ్రీకృష్ణదేవరాయలను ఆశ్రయించాలని రాజధానికి సతీ సమేతంగా బయలుదేరతాడు. ప్రయాణంలో ఓ రాత్రి సమయంలో విశ్రాంతి కోసం ఆగి ఓ దేవాలయంలో నిద్రిస్తాడు. రామకృష్ణుడి మీద అభిమానంతో దేవి ప్రత్యక్షమై విద్య, సంపదలు కలిగించే 2 పాయస పాత్రలను అతని ముందు ఉంచి వాటిల్లో ఏదో ఒక దానిని తీసుకుని తాగమని చెబుతుంది. కొంటెతనం కలిగిన రామకృష్ణుడు ఆ 2 పాత్రల్లోని పాయసాన్ని ఒకదానిలో పోసుకుని తాగేస్తాడు. దేవి ఆగ్రహించి వికట కవిగా జీవించమని శపిస్తుంది. దేశ రాజధాని చేరుకున్న రామకృష్ణుడు తన తెలివితేటలు ఉపయోగించి రాయలవారి సభలో ప్రవేశించి ఆయన అనుగ్రహం పొంది అష్టదిగ్గజాలలో ఒకరిగా స్థానం పొందుతాడు. అయితే రామకృష్ణ ఇలా రాయలవారి అనుగ్రహం పొందడం రాయలవారి కొలువులో ఉండే తాతాచార్యులకు ఇష్టం ఉండదు. ఏదొక విధంగా అతన్ని పరాభవించాలని తాతాచార్యులు ఎన్నో ప్రయత్నాలు చేయడం, తన తెలివితేటలతో రామకృష్ణుడు వాటి నుంచి బయటపడడం జరిగేది. ఇది ఇలా ఉంటే దక్కనులో ఉన్న బహమని, బీజాపూర్ సుల్తానులు మరికొందరితో కలిసి విజయనగర సామ్రాజ్యాన్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తూ అందులో భాగంగా రాయలవారిని లొంగదీసుకోవడం కోసం కృష్ణసాని అనే నెరజాణను పంపిస్తారు. ఆమె మోజులో పడి రాయలవారు రాజ్యాన్ని, పాలనను పట్టించుకోడు. మహామంత్రి తిమ్మరుసు సాయంతో కృష్ణసాని ఆట కట్టిస్తాడు రామకృష్ణుడు. అలాగే గోల్కొండ సుల్తాను బాబర్ చక్రవర్తి సాయంతో విజయనగర సామ్రాజ్యాన్ని ముట్టడించాలని ప్రయత్నిస్తాడు. ఆ సమయంలోనూ రామకృష్ణుడు చొరవ తీసుకుని యుద్ధాన్ని నివారించి దేశానికి మేలు చేస్తాడు. ఈ ఇతివృత్తంతో తెలుగు, తమిళ భాషల్లో రూపుదిద్దుకున్న చిత్రం తెనాలి రామకృష్ణ. ఛాయాగ్రాహకుడు బిఎస్ రంగా విక్రమ్ ప్రొడక్షన్స్ సంస్థను నెలకొల్పి తొలిసారిగా మా గోపి చిత్రాన్ని నిర్మించారు. ఆయన నిర్మించిన 2వ చిత్రం తెనాలి రామకృష్ణ. తమిళ చిత్రం పేరు తెనాలి రామన్. తెలుగులో టైటిల్ పాత్రను అక్కినేని, తమిళంలో శివాజీ గణేశన్ పోషించారు. ఎన్టీఆర్ శ్రీకృష్ణదేవరాయల పాత్రను 2 భాషల్లోనూ పోషించారు. అలాగే భానుమతి, జమున, సంధ్య 2 భాషల్లోనూ నటించారు. సికే వెంకటరామయ్య రాసిన నాటకం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సముద్రాల రాఘవాచార్య రచన చేశారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కలిసి నటించిన 4వ చిత్రం తెనాలి రామకృష్ణ. ఇది అక్కినేనికి 48వది, ఎన్టీఆర్కు 40వది. ఇందులో అక్కినేని ఓ సన్నివేశంలో ఆడవేషంలో కనిపించి ప్రేక్షకుల్ని అలరించారు. రాయలవారి హాస్యప్రియత్వానికి, రామలింగ కవి చతురతకు ఈ సినిమా అద్దం పట్టింది. ఇందులోని పాటలన్నీ ఒక ఎత్తు అయితే ఘంటసాల పాడిన పద్యాలు మరో ఎత్తు. ఈ పద్యాలు పాడినందుకు ఘంటసాల పారితోషికం తీసుకోవడానికి అంగీకరించలేదు. చిన్న చిన్న పద్యాలండి, వాటికి పారితోషికం ఏమిటి అని ఆయన అన్నా దర్శక నిర్మాత బిఎస్ రంగా అంగీకరించకుండా పద్యానికి 100 రూపాయల చొప్పున లెక్క కట్టి ఘంటసాల ఇంటికి వెళ్ళి వారి శ్రీమతి సావిత్రమ్మకు ఇచ్చి వచ్చారు. అక్కినేని నటించిన మంచి మనసుల చిత్రంలోని శిలలపై శిల్పాలు చెక్కినారు పాటలో తెనాలి రామకృష్ణలోని పద్యాల షార్ట్స్ ఉపయోగించడం విశేషం. అలాగే నందమూరి బాలకృష్ణ నటించిన ఆదిత్య 369 చిత్రంలో మేక తోకకు మేక అనే పద్యాన్ని చెప్పాల్సి వచ్చినప్పుడు తెనాలి రామకృష్ణ సినిమాలోని ట్యూన్ని వాడడం విశేషం. తెనాలి రామకృష్ణ చిత్రం పేరు చెప్పగానే జయదేవుని అష్టపది చందన చర్చిత నీల కళేబర గుర్తుకు వస్తుంది. మధుర గాయని గర్వంగా చెప్పుకునే గీతాల్లో ఇదొకటి. అలాగే ఇచ్చకారు నాకు నీకు ఇంకా ఎలారా అనే అన్నమాచార్య గీతాన్ని కూడా సందర్భానికి అనుగుణంగా చిత్రంలో ఉపయోగించారు. 1956 జనవరి 12న విడుదలైన ఈ చిత్రం విజయం సాధించింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.